पिता पुत्र पवित्र आत्मा परिशुद्ध परम दिव्य प्रसादमुनకు पिता पुत्र पवित्र आत्मा परिशुद्ध परम दिव्य प्रसादमुनకు पिता पुत्र पवित्र आत्मा సహోదరి సహోదరులారా, తపస్సుకాలంలోని 3వ శుక్రవారంలో కష్టపడుతున్నాము. దేవుడు మళ్ళీ మనకు ఆయన ఆరాధించడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశము ఈ సమయము. కాబట్టి దేవుని చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సాధ్యమైన వరకు మన యొక్క ఆరాధన కూడా దేవుని ప్రేమను చదువుకోవడానికి, దేవుని మన్నింపును కోరుకోవడానికి ఈ యొక్క తపస్సు కాలంలో ప్రభు వాగ్దానం చేసుకుంటే ప్రతి ఆశీర్వాదము మనందరిపై ప్రేమించబడాలని ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసు వందనం, యేసు వందనం, యేసు వందనం, యేసు వందనం, యేసు వందనం, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు స్తోత్రం, యేసు స్తోత్రం, యేసు స్తోత్రం, యేసు స్తోత్రం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం,
నీకే స్తోత్రం ఆరాధన యేసునాథా నీకే వందనం నీకే స్తోత్రం ఆరాధన యేసునాథా నీకే వందనం నీకే స్తోత్రం యేసునాథా నీకే వందనం నీకే స్తోత్రం ఆరాధన 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 యేసునాథా నీకే ఆరాధన ఆరాధన
దయచేసి మోకాళ్ళ మీద ఉన్నాము. క్రీస్తు ప్రభు మన ముందు బలిపీఠం మీద ఆసీనుడై ఉన్నాడు. మన వైపు చూస్తూ ఉన్నాడు. మన ప్రార్థనలో ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన వేడుకలను వినడానికి చెవియొక్కి రెడీగా ఉన్నాడు. మన ఏడ్పులను వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కనులన్నీ కూడా మన మీదనే. దయచేసి కళ్ళు మూసుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో నీ మోకాలు నల్లబడితే నీ హృదయం తెల్లబడుతుందట. నీ మోకాలు నల్లబడితే నీ హృదయం తెల్లబడుతుందట. నీ కడుపు కాలితే నీ ముఖంలో వెలుగుతుందంట. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఇది సరైనటువంటి సమయం. యేసు ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయము. నీ యొక్క ఆకలి బాధలు, నీ యొక్క అప్పుల బాధలు, నీ కుటుంబ బాధలు, నీ ఆరోగ్య సమస్యలు వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. మన దేవుడు వినేటువంటి దేవుడు. మన దేవుడు మాటలు కానీ, చెట్టు కానీ, రాయి కానీ కాదు. ఆయన వినేటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు. కాబట్టి ఈ సమయంలో దేవుడితో ఎంత సాధ్యమైతే అంతవరకు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఆయనతో మాట్లాడడానికి మనల్ని పిలుచుకున్నాడు. మనం మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభువు అంటున్నాడు, ఈరోజు నీవు నా ముందు మోకాల మీద ఉంటే రేపు నీవు ఎవరి దగ్గరైనా కూడా నిలవడానికి ధైర్యంగా ఉన్నావు. కాబట్టి మోకాల ప్రార్థన చాలా ప్రముఖమైనది, అమూల్యమైనది, పవిత్రమైనది. దేవుడు నీ మోకాల మీద ఉన్నప్పుడు నీ మోకాల యొక్క భారాన్ని తాను కూడా మనతో పంచుకోవడానికి సిద్ధపడినటువంటి సమయం. ప్రార్థన చేయండి. మీరు చాలా మంది అనేకమైనటువంటి అవసరాలు ఉన్నారు, అనేకమైన బాధలతో ఇక్కడ ఉన్నారు, అనేకమైనటువంటి రోగాలతో ఇక్కడ ఉంటున్నారు. మీరు ఊరికే ఈరోజు రాలేదు. ఆయన పిలుచుకున్నాడు మిమ్మల్ని. ఆయన ఊరికే పిలవలేదు, నీ పేరుతో పిలిచాడు. ఒక్కొక్కరి పేరుతో పిలిచాడు. ఇది అనుకూలమైన సమయం. దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న సమయం. దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీరు మూలవారు కాదు. మాట్లాడడానికి దేవుడికి నోరు ఇచ్చాడు, ప్రార్థించడానికి నాలుగు ఇచ్చాడు, ఆయన స్థుతించడానికి గమనించాడు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ప్రతి సమయాన్ని మనము సాధ్యమైనంత వరకు ఉపయోగించుకోవాలి, వినియోగం చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మోషే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు, చేతులెత్తి ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి, వారి మొరను ఆలకించి, ఆయన వేడుకలను ఆలకించి పరలోకం నుండి మరణాన్ని విధించాడు. ఎందుకంటే అది ఆ సమయంలో ఆ బిడ్డలకు అవసరం. ఈరోజు నీ అవసరం ఏంటో ప్రభువు చెప్పు. ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి, నీ అవసరం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోషువ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడు. ఆయన ఏడుపులతో ప్రార్థన చేశాడు. ప్రభు నా వైపు నిలబడు, నా తరపున
దేవుణ్ణి అలాగే నిలబెట్టాడు. మరి ఇదిగో ఈరోజు నిన్ను అవమానించిన వారి ముందర, నిన్ను గేలి చేసిన వారి ముందర నిన్ను నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయండి. మీరంతా కూడా, నాకు తెలిసి అందరూ కూడా ఏదో ఒక బాధతో ఇక్కడికి వచ్చారు, ఏదో ఒక అవసరంతో వచ్చారు, ఏదో ఒక రోగంతో వచ్చారు, ఏదో ఒక అప్పు బాధతో వచ్చారు. అందరూ కూడా అదే స్థితిలో ఉన్నారు. ప్రార్థన చేయండి. కేవలం ప్రార్థనతో మాత్రమే దేవుడిని మనం ఏదైనా సాధించవచ్చు. ఇక వేరే మార్గం లేనే లేదు. కేవలం ప్రార్థన. ఎందుకంటే ఆయన మనతో మాట్లాడాలి. మనం ప్రార్థన చేసినప్పుడే ఉంటాడు, ప్రార్థన చేసినప్పుడే మాట్లాడతాడు. కాబట్టి ప్రార్థన చేయండి. సహోదరి సహోదరు, మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కూర్చోండి. క్రీస్తునందు ప్రేమటి సహోదరి సహోదరులారా, దయచేసి మనమంతా కూడా ప్రార్థనకు వచ్చాము, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాము, దేవుడితో మాట్లాడడానికి వచ్చాము. మీకు ఏమన్నా మాటలు ఉంటే ఎవరితో మాట్లాడాలి? గట్టిగా చెప్పాలి. ఎవరితో మాట్లాడాలి? మీరు ఎవరితో మాట్లాడడానికి వచ్చారు? దేవుడితో మాట్లాడడానికి వచ్చారు. దేవుడితోనే మాట్లాడాలి. మీరు కొన్ని గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు కదా, మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు గ్రామంలోనే ఉంటారు, వేరే వాళ్ళతో ఎవరు ఉండదు కదా. మీకు ఏమైనా మాట్లాడాలంటే మీ ఊరి వాళ్ళతో మాట్లాడాలంటే ఎప్పుడు మాట్లాడాలి? బయట కాదు, మీ ఊరికి ఎప్పుడు మాట్లాడాలి? మీ ఊరికి పోయినప్పుడు మాట్లాడండి, ఇక్కడ కాదు. దయచేసి ఇక్కడైతే ఎవరు కూడా మాట్లాడాలి. మాట్లాడితే నేనే మాట్లాడాలి. ఎవరు వినాలి? మీరు వినాలి. ఈరోజు మీ కర్మ, మీరు వినాలి అంతే. నేను మాట్లాడాలి, మీరు వినాలి. దేవుడు నన్ను పిలుచుకున్నాడు ఈరోజు. మీ సార్ పిలిచింది కానీ నేను అనుకున్నాను, నన్ను దేవుడు పిలిచాడు అనుకున్నాను. ఎవరు పిలిచాడు? నన్ను దేవుడికి పంపించాడు. కాబట్టి నేను ఈరోజు దేవుడి తరఫున మీతో మాట్లాడతాను. దేవుడి తరఫున మీతో మాట్లాడతా. మీరు కూడా దేవుడి మాటలు వింటున్నాము అనే విధంగా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? నేను వింటాను. చెప్తండి, ఈ మాట మీద నిలబడతారా? మాట మీద నిలబడతారు కదా మీరు? ఓకే. అప్పుడు ఎప్పుడో విన్నాను,
స్వామి ఈ నంది పిల్లలు చెప్పిన మాట విను స్వామి అంటారు. ఈ నంది పిల్లలు చెప్పిన మాటే విను స్వామి అంటే నేను అదేం కాదు అనుకున్నా, అదేం కాదులే అనుకున్నా, వింటారులే అనుకున్నా. కానీ అది నిజమని తెలిసింది నాకు. కానీ అది నిజమని తెలిసింది. ఎందుకు తెలుసా? స్వామి అవతల నిలబడి, అమ్మా ఎవరు చాలా స్థలం ఉంది, ఎవరు చాలా స్థలం ఉంది, రండి ఇక్కడికి వచ్చి మా కూర్చోనంటే ఇంచి కూడా కదలేదు. మీరు ఇంచి కూడా కదలే. నాకు అర్థమైంది, మీరు చెప్పిన మాట వినే రకము కానీ కాదు, మీరు నిరూపించుకున్నారు. అంత చాలా చెప్పండి. మీరు చెప్పిన మాట వినే రకం కాదని మీరంతా ఏం చేశారు? మీరంతా నిరూపించుకున్నారు. మరొక చెప్పండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు నాకు తెలిసి అటమలుగా ఉన్నాడు. దేవుడు ఎటమలుగా ఉన్నాడు, అటమలుగా ఉన్నాడు. ఎవరైనా దేవునికి మీ ఊళ్ళో తేరు పోతాంటే ఏం చేస్తారు? మీరు తేరు పోతాంటే గొప్పగా ముందుకు వచ్చి వంగి నమస్కారం పెడతారు. దేవుడు అటు అంటే మీరు ఎటువైపు ఉన్నారు? ఎవరైనా ఎదురుకున్నారా? దేవుడికి ఎదురున్నాడు, ఎవరైనా వచ్చిందా? అందుకే మీకు నేర్పింది నంది పిల్లలు వినే రకము కాదు. నంది పిల్లలు ఇప్పుడు కూడా వింటారా? మీరంతా అర్థరండి, మీరంతా అర్థరండి. ఇంకా మాట్లాడదు, అయిపోయింది మాట్లాడదు. దేవుడు మనుషులతో మాట్లాడడము మానేశాడంట. దేవుడు మనుషులతో మాట్లాడడము మానేశాడంట. మనుషులతో మాట్లాడడం మానేసి ఆయన తాను సృష్టించినటువంటి వస్తువులతో మాట్లాడడము మొదలుపెట్టాడు. దేవుడు మనుషులతో మాట్లాడడం మానేసి తాను సృష్టించినటువంటి ప్రకృతి వస్తువులతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆకాశమా విను, భూమి ఆలకించు. ఆకాశమా విను, భూమి ఆలకించు. ఎందుకు దేవుడు మనుషులతో మాట్లాడడం మానేసి ప్రకృతితో మాట్లాడుతున్నాడు? మనుషులు మీ వాళ్ళే. మనుషులు మాటలు, దేవుని మాటలు వినడం లేదు. అందుకే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశముతో, భూమితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను కానీ పెంచి పోషించినటువంటి నా బిడ్డలు నా మీద తిరగబడ్డారు, ఎదిరిస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను తిరస్కరిస్తున్నారు, నన్ను వ్యతిరేకిస్తున్నారు. కనీసం మీరన్నా వినండి. మీరు బాగా ఆలోచించండి. ఈ ప్రకృతి ముందుకు నడిచేటువంటి రీతిని బాగా గమనించినట్లయితే, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? ఉదయం. ఎందుకు సాయంత్రం రాడు? ఉదయము ఆ సూర్యుడు రావడం అనేది దేవుడి యొక్క ఆజ్ఞ. చంద్రుడు ఎప్పుడు వస్తాడు? చంద్రుడు రాత్రి వస్తాడు. మామిడికాయలు ఎప్పుడు వస్తాయి? ఏ సీజన్, ఏ కాలం వస్తాయి? ఎందుకు రావు? వానకాలం ఎందుకు రావు? అది ప్రకృతి ధర్మం, దేవుడి సృష్టి ధర్మం. అది దేవుడు వాటిని ఆ యొక్క సమయంలో, ఆ కాలంలో రావాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి అవి అప్పుడే వస్తాయి. సూర్యుడు ఉదయాన్నే వస్తాడు, చంద్రుడు రాత్రి వస్తాడు, మామిడికాయలు
వేసవకాలంలోనే వస్తాయి. ఇప్పుడు బాగా చెప్పండి, ఎవరు దేవుడు మాట్లాడు? ఎవరు వింటున్నాడు? ప్రకృతి మాత్రమే దేవుడి మాట వింటుంది. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి మానవుడు మాత్రము దేవుడి మాట వినడం లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరైనా దుర్మార్గులు ఉన్నారంటే ఎవరండి? బుద్ధి జ్ఞానం ఉండేటువంటి మానవుడే దుర్మార్గుడు. ఎందుకు? ప్రకృతి దేవుణ్ణి ఎదిరించడం లేదు. ఎవరు ఎదిరించేది? మానవుడు అనే మాట పక్కన పెట్టి ఎదిరించేది ఎవరంటే నువ్వు నేను, నువ్వు నేను. మనము దేవుణ్ణి ఎదిరించేది, వ్యతిరేకించేది, దూషించేది క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దేవుని మాటను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారా? తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారా? మీ ఫాదర్ గారు గత 3 వారాలుగా యేసు ప్రభు శిలువ మీద పలికినటువంటి 7 మాటల గురించి ఒక్కొక్క వారము ఒక్కొక్క వాక్యాన్ని వచ్చినటువంటి గురువుల ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం వినబోయేటువంటి వాక్యము 3వ మాట. దేవుడు శిలువ మీద పలికినటువంటి 3వ మాట. ఏమిటి ఆ మాట? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. కుమారా, ఇదిగో నీ తల్లి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. కుమారా, ఇదిగో నీ తల్లి. ఎవరు ఇక్కడ కుమారుడు? యేసు ప్రభువు. ఎవరు అక్కడ కుమారుడు? చెప్పేదే ఆడ యేసు ప్రభు, మాట్లాడేది ఆడ కుమారుడు ఎవరంటే యేసు ప్రభు అంట. ఎవరు ఆయన కింద ఉండేది? స్లేవ్ కింద యోహాను గారు. ఎవరు? యోహాను గారు. యేసు ప్రభు శిలువ మీద విరేలాడుతూ ఉంటే ఆ స్లేవ్ కింద ఎవరున్నారంట? తల్లి మరియమ్మ, శిష్యుడైనటువంటి యోహాను గారు అక్కడ ఉంటే మరియమ్మ గారితో, అమ్మ ఇదిగో నీ కుమారుడు. యోహాను, కుమారా ఇదిగో నీ తల్లి అని పలికాడు. మన యొక్క సమాజంలో, మన కుటుంబాలలో, మన మధ్య జరిగేటువంటి సాధారణమైనటువంటి సంఘటన ఏమిటంటే, ఎవరైనా మరణించేటువంటి సమయంలో చివరిగా ఏదైనా మాటలు మాట్లాడితే చాలా శ్రద్ధగా వింటాం. ఎందుకు చాలా శ్రద్ధగా ఉంటాము? అవి ముఖ్యమైన మాటలు. చివరిగా మనిషి తన యొక్క జీవితంలో చివరిగా మాట్లాడేటువంటి మాట చాలా ముఖ్యమైనది, చాలా అమూల్యమైనది. అందుకే మరణించిన తర్వాత కొత్తగా ఏమని మాట్లాడతారంటే కుటుంబీకులు, నాతో రాసిన మాట నడుగా, రాసిన నాతో చివరిగా ఈ మాట మాట్లాడాడు. ముందు వచ్చి మా ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు, నాతో మాట్లాడి వెళ్ళాడు. వీళ్ళు అంటారు కదా, ఇవన్నీ వాటి గురించి పదే మాట్లాడుకుంటాడు. మనిషి పదే మాట్లాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనిషి తన యొక్క జీవితంలో చివరిగా మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా చాలా ముఖ్యమైనది, చాలా అమూల్యమైనది, చాలా పవిత్రమైనదిగా మనం భావించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన కుటుంబ వ్యవహారము నేను ఏమైనా ఒత్తుకుంటే అది నిజమవుతుంది. ఈరోజు మనము మన కుటుంబ వ్యవహారము, కుటుంబంలోని బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, ప్రేమల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మాట్లాడతామంటే యేసు ప్రభు తనకు జన్మనిచ్చినటువంటి తల్లి పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ, ముఖ్యంగా తన తల్లి పట్ల ఆయన ఉన్నటువంటి బాధ్యత గురించి ఈరోజు మాట్లాడాడు. అవునా కదా? ఆమెను ఒంటరిగా వదిలిపెట్టకుండా, అనాథగా వదిలిపెట్టకుండా, ఆమెను వీధి పాలు చేయకుండా,
రోడ్డు మార్పు చేయకుండా యేసు ప్రభు ఏం చేశాడు? ఒక కుటుంబంలోకి చేర్చాడు, ఒక కుటుంబంలోకి చేర్చాడు, ఒక చేతిలోకి పెట్టాడు. చూసుకోమని. ఇది బాధ్యత కాదా? బాధ్యత కదా. కాబట్టి కుటుంబంలో బిడ్డల పట్ల తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు బాధ్యతలు, బంధుత్వాలు, బంధాలు అనేటివి ఉంటూ ఉంటాయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక, మా బైబిల్ వారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. కానీ ఎవరైనా తన బంధువుల గురించి అందులో విశేషించి తన కుటుంబం గురించి శ్రద్ధ వహింపనిచో అతడు ఈ విశ్వాసమును విడనాడినట్లే. బాగా వినండి. ఎవరైనా తన సొంత వారిని, తన కుటుంబం గురించి బాధ్యత లేకుండా ప్రవర్తించినట్లయితే అతడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. ఎవరైతే తన సొంత ఇంటి వారిని, తన సొంత కుటుంబ సభ్యులను, కుటుంబం వారిని పెడచెవిన పెట్టినట్లయితే, బాధ్యతారహితంగా ఉన్నట్లయితే, బాధ్యత లేకుండా ఉన్నట్లయితే అతడు ఎవరితో సమానము? చెడ్డవారితో సమానముని వాక్యము మనకు సెలవిస్తున్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరా, యేసు ప్రభు శిలువ మీద నుంచి చాలా బాధ్యతాయుతమైనటువంటి మాట. యేసు ప్రభు శిలువ మీద నుంచి పలికినటువంటి బాధ్యతాయుతమైనటువంటి మాట, చాలా అమూల్యమైన మాట. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, కుమారా, ఇదిగో నీ తల్లి అనేటువంటి మాట. యేసు ప్రభు జీవితంలో ఆయనకున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతలు రెండు. మొదటి బాధ్యత, తండ్రి దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి బాధ్యత. రెండవది, తన కుటుంబం పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత. మొదటిది తండ్రి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత. రెండవది తన కుటుంబం పట్ల యేసు ప్రభువుకు ఉన్నటువంటి బాధ్యత. ఈరోజు మొట్టమొదటిగా యేసు ప్రభు తండ్రి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. యేసు ప్రభు ఒకసారి ఈ మాట అన్నాడు. ఆయన అంటున్నాడు, ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడో వారే నా తల్లి, నా తండ్రి, నా తమ్ముడు, నా అన్న, నా అక్క, నా చెల్లి. ఎప్పుడు పలికాడు ఈ మాటలు? ఒకసారి మరియమ్మ గారు ఇంకా కొంతమంది ఆమెతో పాటు వచ్చి యేసు ప్రభువును చూడాలి అంటూ ఎదురు చూస్తూ ఉంటే శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ తల్లి, మీ సహోదరులు వచ్చారు అని చెప్తారు. అప్పుడు ప్రభు ఏమంటాడు? నా తల్లి ఎవరు? నా సహోదరుడు ఎవరు? నా తల్లి ఎవరు?
నా సహోదరుడు. ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడో వారే నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు, నా సహోదరి అని యేసు ప్రభు పలుకుతాడు. అంటే యేసు ప్రభువుకు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటి? ఆయన ఇచ్చినటువంటి చిత్తం, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం. ఏమిటి ఆయన చిత్తము? యేసు ప్రభు మనందరి యొక్క రక్షణ నిమిత్తమై ఆయన మరణించాలి. ఇదే ప్రధానమైనటువంటి బాధ్యత. ఆ బాధ్యతను ఆయన నెరవేర్చడానికి శిలువ మీద కొట్టబడ్డాడు, మరణించాడు. యేసు ప్రభువు పలికినటువంటి ఆ చివరి మాటలు అంత వేదనతో, అంత బాధతో, అంత కష్ట సమయంలో కూడా యేసు ప్రభు అమూల్యమైన మాట మాట్లాడాడు. మీరు బాగా గమనించండి. మీరేదైనా బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన మాటలు ఏ విధంగా ఉంటాయంటే శపించే మాటలు. బాధలో ఉన్నప్పుడు ఎటువంటి మాటలు వస్తాయి మన నోట్లోంచి? శపించేటువంటి మాటలు. ఎందుకు శపిస్తాము? ఈ బాధ, ఈ కష్టం వాళ్ళ వల్ల కదా, వీళ్ళ వల్ల కదా అని చెప్పేసి ఏం చేస్తాం మనము? వాళ్ళను తిట్టడమో, శపించడమో చేస్తాం. అవునా కదా? కానీ యేసు ప్రభు ఆ విధంగా చేశాడా? చూడు, ఆ బాధలో కూడా ఆయన ఇంత అమూల్యమైన మాట మాట్లాడాడు, ఇంత శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడాడు, ఇంత పవిత్రమైనటువంటి మాటలు ఆయన మాట్లాడాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు ఆ యొక్క శిలువ మీద నుంచి కూడా మనకు ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. అంటే కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి బాధ్యతతో కలిగి జీవించాలి, ఎటువంటి ప్రేమ ఆప్యాయత కలిగి జీవించాలి అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని ఆయన బాధలో ఉన్నా కూడా ఇస్తున్నాడు. మీరు బాగా గమనించండి. యేసు ప్రభు ఆ శిలువ మీద ఉన్నప్పుడు తన తల్లిని, అక్కడ ఉన్నటువంటి శిష్యులను జ్ఞాపకం చేసుకున్నాడు. అంత అవసరము లేదు. ఆ యొక్క చీరలు, ఆ కొరడా దెబ్బలు, ఆ మొండగెట్టు యొక్క బాధలు, అటువంటి బాధలో ఈ మాటలు మాట్లాడటం అవసరమా? అంత అవసరం లేదు. కానీ బాధ్యత తీసుకున్నాడు. బాధ్యతతో మాట్లాడడము మొదలుపెట్టాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగే ఇంకో చోట యేసు ప్రభు గెత్సెమనీ తోటలో ప్రార్థన చేసేటువంటి సమయంలో, తండ్రి నీ చిత్తమైతే ఈ శ్రమ పాత్రను నా నుండి తొలగించు. ఈ శ్రమ పాత్రను నా నుండి తొలగించు. అటువంటి బాధలో, అటువంటి ఏడుపులో యేసు ప్రభు ఇంకా దేవుని చిత్తం గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే అది ఆయన నెరవేర్చవలసినటువంటి బాధ్యత. కాబట్టి ఆ కష్టంలో కూడా యేసు ప్రభు తన యొక్క తండ్రి చిత్తాన్ని జ్ఞాపకం చేసుకొని మాట్లాడటాన్ని మనం గమనిస్తున్నాము. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరా, మరి యేసు ప్రభువుకు తన తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను ఈరోజు మనము చూడబోతున్నాం. యేసు ప్రభువుకు తన తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను ఈరోజు మనము చూస్తున్నాము. ఎందుకు యేసు ప్రభువుకు తన తల్లి మీద ప్రేమ? ఎందుకు యేసు ప్రభువుకు తన తల్లి మీద ప్రేమ? మీకు లేదా? మీ తల్లిదండ్రుల మీద ప్రేమ మీకు లేదా? లేని వారి చేతులు ఎత్తండి. మీ తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వారి చేతులు ఎత్తండి.
మీకున్నట్టే యేసు ప్రభువు కూడా తన యొక్క తల్లి మీద ప్రేమ ఉంది. ఎందుకంటే ఆమె ఆయనకు జన్మనిచ్చింది. ఆమె ఆయనకు జన్మనిచ్చింది. ఒక కవి తన తల్లి గురించి మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నాడు. ఒక కుమారుడు తల్లి గురించి తల్లి ప్రేమ గురించి ఈ విధంగా ఒక పాట రూపంలో తెలియజేస్తున్నాడు. అతను ఒకసారి పాట వినడానికి ప్రయత్నం చేద్దాం. నీకు
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Yeshua vandana. Yeshua vandana. Yeshua vandana. Yeshua stotra. Yeshua stotra. Yeshua stotra. Yeshua aradhana. Yeshua aradhana. Yeshua aradhana. Hallelujah. 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 క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాట బాగుందా? బాగుంది పాట? విన్నారా? మీరు ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి అమ్మేగా అనేది టైప్ చేయండి. అమ్మేగా అనేటువంటి పదాన్ని టైప్ చేయండి, ఈ పాట వస్తుంది. ఇది ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్. మీ దగ్గర పాడడానికి రాత్రంతా నేర్చుకున్నాను. మీ దగ్గర పాడడానికి రాత్రంతా నేర్చుకున్నాను. చాలా చక్కటి పాట. అమ్మ ప్రేమలో ఇంతకన్నా ఎక్కువగా వర్ణించిన పాట లేదు. చక్కటి పాట కాబట్టి మీరు కూడా విని నేర్చుకొని తల్లి ప్రేమను సృష్టించేటువంటి విధంగా ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ తల్లిదండ్రులను గౌరవింపు. ఇంకో చోట వేరే వర్షంలో ఇవ్వబడిందంటే నీ తల్లిదండ్రులను సన్మానింపు. నీ తల్లిదండ్రులను సన్మానింపు. మనం ఎప్పుడు తల్లిదండ్రులను సన్మానిస్తాము? వాళ్ళు ఏదైనా ఉద్యోగంలో నుండి రిటైర్డ్ అయితే చాలా వేస్తాం. వాళ్ళు ఏదైనా ఉద్యోగంలో నుండి రిటైర్డ్ అయితే కదా చాలా వేస్తాం. ఇది కాదు తల్లిదండ్రులను సన్మానించడం అంటే. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, ఇదే కాదు చాలా మంది చేసేటువంటి తప్పు ఏమిటంటే మన తల్లిదండ్రులు బ్రతికుండగా బ్రతికున్నప్పుడు చేయటువంటి సన్మానము చచ్చిపోయిన తర్వాత చేస్తాను. ఎప్పుడు చేస్తాం మీరు? చచ్చిపోయిన తర్వాత. ఏం తెలుసిన? వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ సమాధి మీద వాళ్ళు ఉన్నప్పుడు కన్నా లేనప్పుడు పూలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు లేనప్పుడు సమాధి మీద పూలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఈ రోజుల్లో పల్లెటూరులో చూస్తూ ఉంటాము, మంచి మాంసాహారాన్ని దాంతోపాటు ఒక కోట. ఏమయ్యా అంటారంటే మా నాయన బాగా ఇష్టం స్వామి, మా నాయనకు మా అమ్మకు ఈ భోజనం బాగా ఇష్టం, ఈ బ్రాండ్ మా నాయనకి ఇష్టం అని సమాధి మీద పడతా ఉంటాం. తల్లిదండ్రులు బ్రతికుండగానే మనం వాళ్ళని గౌరవించాలి, సన్మానించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, ఒక స్త్రీ, ఒక అమ్మాయి విధంగా ఎప్పుడంట, ఈ సమాజంలో తల్లిదండ్రులు కూతురు దగ్గర ఉండేటువంటి ఆచారము ఆనవాయితీ ఉంటే బాగుండేది. ఈ సమాజంలో తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు కూతురు దగ్గర
ఉండేటువంటి అలవాటు, ఆచారము, ఆనవాయితీ ఉంటే బాగుండేది. ఎందుకని ఎందుకని నేను మాట్లాడినప్పుడు మాట్లాడు, కానీ లేని సమయంలో 10 మంది మాట్లాడతాను. నేను మాట్లాడినప్పుడు మాట్లాడండి. ఒక అమ్మాయి ఒక స్త్రీ విధంగా అంటుంది, ఈ సమాజంలో తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు ఆడబిడ్డ దగ్గర, కూతురు దగ్గర ఉంచేటువంటి ఆచారము, ఆనవాయితీ, అలవాటు ఉంటే బాగుండేది అని ఒక స్త్రీ చెప్పింది. ఎందుకంటే చెప్పండి, ఈరోజు ఏమంటానంటే, ఆయన ఈ కొడుకుల కన్నా కూతురులేనాయన, ఆయన ఈ కొడుకుల కన్నా కూతురులేనాయన, ఆయన ఏం బిడ్డ ఉంటుంది, ఆడబిడ్డ మంచిదేనా, ఆడపిల్ల మంచిదే. ఎందుకంటే వాళ్ళే రేపు మనల్ని బాగా చూసుకునేది అని ఆడ విన్నారా మీరు? ఏడ విన్నారా? ఆడపిల్ల సంతోషంగా ఇస్తారా విడమని ఎందుకు చెప్పిందంటే, ఆమె ఈ రోజులలో వృద్ధులైన వెంటనే ఏం చేస్తున్నారు కొడుకులు? ఏం చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? ఆశ్రమాలు. బిడ్డలు ఉండి కూడా అనాథలుగా ఉంటున్నారు మన తల్లిదండ్రులు. బిడ్డలు ఉండి కూడా అనాథలుగా ఉంటున్నారు మన తల్లిదండ్రులు. దానికి సమాధానంగా ఒక అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా? ఈ అమ్మాయి చెప్పినటువంటి మాటకు సమాధానంగా ఒక అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా? అవును, ఇది వినడానికి బాగానే ఉంది. వచ్చినటువంటి కోడలు అత్తామామను చూస్తుంటే కూడా ఈ ఆశ్రమాలు ఉన్నారు. వచ్చినటువంటి కోడలు కూడా అత్తామామలను బాగా చూసుకుంటే ఈ అనాథాశ్రమాలు, ఈ వృద్ధాశ్రమాలు అనేటువంటి ఉండవని ఒక అబ్బాయి అన్నాడంట. ఇది కూడా నిజమేనా? ఆమె చెప్పింది నిజమే, ఈయన చెప్పింది కూడా నిజమే. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదర, చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, కొన్ని చోట్ల ఈ 4 రోడ్ల కూడలి, లేకపోతే బస్ స్టాండ్ దగ్గర కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారండి. ముసలి వాళ్ళు, ఏమ్మా ఇక్కడ ఉన్నామంటే, మా కొడుకు వచ్చాడని ఇక్కడే ఉన్నాడు ఆయన, వస్తా అని చెప్పి నన్ను వచ్చాడు. మా కొడుకు వస్తా అని చెప్పినాడు, వస్తాడు. ఆ కొడుకు రాడు. ఆ కొడుకు మళ్ళీ రావడానికి కాదు నిన్ను అక్కడ వదిలిపెట్టింది. ఆ కూతురు మళ్ళీ రావడానికి కాదు నిన్ను అక్కడ వదిలిపెట్టింది. నీవు బరువై అక్కడ వదిలిపెట్టారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదర, ఈ సమాజంలో అటువంటి బిడ్డలు ఉన్నారా లేదా? చాలా బాధాకరం. ఒకసారి ఇది కట్టు కావచ్చు, ఏడన్నా యూట్యూబ్లో దొరికే కథలు కావచ్చు. ఒక కొడుకు వృద్ధురాలైనటువంటి తన తల్లిని, ముసలితనంలో ఉన్నటువంటి తల్లిని ఒక ఆశ్రమంలో వదిలిపెట్టి ఇంటికి వెళ్ళాడంట. కొద్ది రోజులు తర్వాత తన తల్లిని చూడడానికి కుమారుడు వచ్చాడంట. నాయన, ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు లేవు నాయన, అని చెప్పిందంట. ఆమె ఏం బాధ చెప్పింది? ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు లేవు నాయన, నీకు ఇంట్లో ఉందో లేదో చూసుకో ఒకసారి. వెళ్ళి చూసుకో. ఎందుకంటే
నీకు చెమట పోస్తే నేను తట్టుకోలేను, నీకు చెమట పోస్తే నేను తట్టుకోలేను. క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరా, ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తుంది, పెంచి పోషిస్తుంది, ప్రయోజకులు చేస్తుంది, పెళ్లి చేస్తుంది. తర్వాత జరిగేటువంటి సంఘటన మనం బాగా ఆలోచించాలి. కొంతమంది ముసలి వాళ్ళు రోడ్డు మీద ఆయన నా మనవరాల్ని పెళ్లి చేయాలి, ఆయన నా మనవరికి పెళ్లి చేయాలి, ఆయన ఎవరు ఉంటే సహాయం చేయాలి ఆయన అటు అడుగుకునేటువంటి స్త్రీలను చూశారా? చూశారా లేదా? అంటే తల్లి కేవలము తన బిడ్డల కోసం మాత్రమే కాకుండా తన బిడ్డల కోసం కూడా ఆరాటపడుతుంది. వారి యొక్క పోషణ కూడా తల్లే చూసుకుంటుంది. క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరా, అది తల్లి ప్రేమ, అది తల్లి ప్రేమ. క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరా, అటువంటి తల్లి గురించి నీవు నేను ఆలోచిస్తున్నామా? మన తల్లుల గురించి, మన తండ్రుల గురించి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి గురించి నువ్వు నేను ఆలోచిస్తున్నావా? యేసు ప్రభు ఆలోచించాడు. రేపు నా తల్లి ముసలి అవుతుంది, రేపు నా తల్లి వృద్ధురాలు అవుతుంది. ఆమె వృద్ధురాలైతే ఏ విధంగా ఎట్లా జీవిస్తుంది అని చెప్పేసి యేసు ప్రభు ముందుగానే తన తల్లి గురించి ఆలోచించి బాధ్యత తీసుకొని ఆ యొక్క బాధ్యతను ఎవరికి అప్పగించాడు? తన శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించాడు. క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇది యేసు ప్రభువుకు తన తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము, అన్నిటికన్నా ముఖ్యంగా యేసు ప్రభువుకు ఉన్నటువంటి బాధ్యత. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనము. చెప్పండి. నీకు పుట్టుకనిచ్చినటువంటి తల్లిదండ్రులను తర్వాత నీ తల్లి వృద్ధురాలైనప్పుడు తల్లి వృద్ధురాలైనప్పుడు ఆమెను ఆదరముతో చూడుము. తల్లి వృద్ధురాలైనప్పుడు ఏం చేయాలంట? వెళ్ళి ఒక ఆశ్రమంలో పెట్టాలి. ఏం చేయాలి? తల్లి వృద్ధురాలైనప్పుడు ఏం చేయాలంట? చదువులేనా మరోసారి? తల్లి వృద్ధురాలైనప్పుడు ఏం చేయాలా? ఆమెను ఆదరముతో చూడాలి. అనాదరము చేయకూడదు. ఆమెను చేయకుండా ఏం చేయాలంట? ఆదరించాలి, ఆదరంతో చూడాలి. క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరులు, ఈ రోజులలో బిడ్డలు ఏ కుటుంబంలో చూసినా కూడా కొద్దిగా వయసు వచ్చిందంటే చాలు, పిల్లలు కొద్దిగా వయసు వచ్చినట్టే చాలు తాగుడుకు బానిసలు అవుతున్నారు. కొద్దిగా వయసు వస్తే తాగుడుకు బానిసలు అవుతున్నారు. తాగుడు బోతులు తల్లిదండ్రులు ఏం చూస్తుంటారు? తాగుడు బోతులు తల్లిదండ్రులు ఏం చూస్తుంటారు? వచ్చిన తాగుడు బోతులు కొడుకునే తల్లి చూస్తుంటాం. ఈ రోజులలో తాగి వచ్చినటువంటి తాగుడు బోతునే తల్లి చూస్తుంటాను, కానీ తల్లిని తాగుడు బోతు కుమారుడు చూసుకోలేడు. ఇది రాసి పెట్టుకోండి. తాగుడు బోతులు ఉన్నటువంటి ఏ కుటుంబము బాగుపడినట్లు నేను ఇప్పటివరకు చూడలేదు. మీరేమైనా చూసారా? తాగుడు బోతులు ఉన్నటువంటి ఏ కుటుంబము బాగుపడినట్లు నేనైతే ఇంతవరకు చూడలేదు. మీరైతే చూసారా? చూడలేదు, ఇక చూడబోరు కూడా. దాని గురించి వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనము.
అది పానపాత్రముగా ఆ, ఎర్రగా అది అది అంటే ఏంటి ఇక్కడ? అది అంటే సారాయి. అది అంటే ఏంటి ఇక్కడ? సారాయి. చెప్పు. పానపాత్రమున ఎర్రగా నిగనిగలాడుచున్న అది పానపాత్రమున ఎర్రగా నిగనిగలాడును. పానపాత్రం అంటే గ్లాస్. ఏం గ్లాస్ అది? వాడుకొని పడేసింది దాని ఏమంటారు? డిస్పోజల్ గ్లాస్. ఏం గ్లాస్ అది? యూజ్ అండ్ త్రో. అది పానపాత్రమున ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటుందంట. ఎట్లుంటుందంట ముందు? ఎట్లుంటుందంట ముందు? ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటుందంట. తర్వాత సులువుగా గొంతులోనికి దిగజారిపోఉన్నాయి. చాలా ఈజీగా, చాలా సులువుగా కుదిరైపోతుందంట. తర్వాత నీవు దానికి భ్రమసిపోవలదు. దాన్ని చూసి నీవు భ్రమసిపోవద్దు. ఇవి నా మాటలు కాదు, ఇవి నా మాటలు కాదు. నేను త్రాగి చూశాను. అవి నా మాటలు కాదు, నేను త్రాగి చూశాను. కాదండి, అది బైబిల్ వాక్యం. అది బైబిల్ వాక్యం. చెప్పు. అంతా అయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత, అంటే తాగిన తర్వాత అది పాము వలె కరుచును. అది పాము వలె కరుచును. ఇంకా విషనాగము వలె విషనాగు వలె కాటు వేయు. ఏం చేస్తుందంటే ఈ మందు? ఏం చేస్తుందంట? అది పాము వలె కరుచును, నాకు పాము వలె కాటు వేయు. మీరు చూడండి లేదా కుటుంబాల్లో, మీ కుటుంబాలు కాదు, మన కుటుంబాలలో నేను చెప్పినట్టుగా ఈ మందు తాగి ఈ తాగుడు పోతున్నటువంటి ఏ కుటుంబము బాగుపడింది నేను చూడలేదు. ఎవడో ఆరోగ్యంగా ఉండడం కూడా నేను చూడలేదు. అదేదో సినిమాలో నీ లివరు లీక్ అయిపోతుందా, నీ బ్లాడర్, సినిమా పాట మందు గురించి పాట రాస్తూ అదేమంటుందంటే నీ లివర్ లీక్ అవుతుంది, నీ బ్లాడర్ బ్లాక్ అవుతుంది. ఎప్పుడు అది? మందు తాగినప్పుడు. ఇది నా మాట కాదు, సినిమాలో పాట. ఇది నా మాట కాదు, సినిమాలో పాట. కృష్ణందు ప్రేమటువంటి సహోదరి సహోదర, ఈ తాగుడు పోతుల వల్ల కుటుంబాలు క్షీణించి నశించి సరైనటువంటి తిండి లేక బిడ్డలకు ఈ మందుకు బానిసైన వారు బిడ్డలకు సరైనటువంటి బట్టలు ఇవ్వలేరు, సరైనటువంటి తిండి ఇవ్వలేరు, సరైనటువంటి తిండి ఇవ్వలేరు, పోషక ఆహారాన్ని అసలు ఇవ్వలేరు. వాళ్ళే తమకై తాము పోషించుకుంటారు కానీ కుటుంబాన్ని మాత్రము సరిగ్గా పోషించుకోలేరు. ఇది నిజం, ఇది సత్యం. ఇది మన సమాజంలో మనము చూస్తున్నాం. మరి ఇటువంటి బిడ్డలు కుటుంబంలో ఉంటే ఏం చూసుకుంటారు తల్లిదండ్రులు? చూసుకుంటారా? అవకాశం ఉందా? ఏమైనా అవకాశం, కొంచెమైనా అవకాశం ఉందా? లేదు, ఉండదు. క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి బాగా ఆలోచించండి. పలానా కుమారుడు కొడుకు తాడు పోతాడేమ్మా అంటే వినటువంటి తల్లికి ఏ విధంగా ఉంటుంది? పలానా కుమారుడు పలానా సుబ్బయ్య కొడుకు తాడు పోతాడమ్మా, దేనికి పనికిరాడమ్మా, దండగమ్మా అంటే విన్నటువంటి తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది? చేసినందు ప్రేమటువంటి సహోదరి. కాబట్టి సామెతల గ్రంథము 23:22 వాక్యం ఇస్తానంటే నీ వృద్ధురాలైనటువంటి నీ తల్లిని ఆదరంతో చూడుము. వృద్ధురాలైనటువంటి నీ తల్లిని ఏ విధంగా చూసుకోవాలంట? ఆదరంతో, ప్రేమతో, ఆప్యాయతతో చూసుకోవాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదర. కాబట్టి ప్రభు ఈరోజు అమ్మా ఇదిగో నీ కుమారా ఇదిగో నీ తల్లి అంటూ ఒక బాధ్యతాయుతమైనటువంటి సందేశాన్ని శిలువ నుండి మనకు అందిస్తున్నాడు. ఇది తల్లి కుమారుడు యొక్క బంధం.
కుమారుడు తల్లికి మధ్య ఉన్నటువంటి బంధము. అదేవిధంగా కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్య, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఒక మంచి సంబంధము, ఒక మంచి సంబంధము ఉండాలి. ఈ రోజుల్లో ఏ విధంగా ఉంటున్నాయి? తల్లిదండ్రులు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి? అన్నదమ్ముల మధ్య వచ్చేటువంటి ప్రధానమైన సమస్య ఆస్తి తగాదాలు సమస్యలు. ఆస్తి తగాదాలు, ఆస్తుల గురించి ఉన్నటువంటి సమస్యలు. దీనివల్ల కుటుంబాలు విడిపోతున్నాయి, విభజించబడుతున్నాయి. పెద్దగా ఉన్నటువంటి కుటుంబము చిన్న కుటుంబంగా మారిపోతుంది. అన్న అంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు. అన్నదమ్ముల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా, ఎంత కోపం ఉన్నా, ఎంత ఈర్ష్య ఉన్నా, ఏ విధంగా వాళ్ళు ఐక్యంగా ఉండాలి అనే దానికి ఒక చిన్న ఉదాహరణ పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక కథ. పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక కథ ఏమిటి? ఆ కథ అంటే ఈసాకుకు ఎంతమంది కుమారుడు? ఇస్సాకుకు ఎంతమంది కుమారుడు? ఇద్దరు. ఇద్దరు. ఎవరు వాళ్ళు? యాకోబు, ఏశావు. యాకోబు, ఏశావు. యాకోబుకి ఎంతమంది కుమారుడు? యాకోబుకి ఎంతమంది కుమారుడు? 12 మంది. యాకోబు కుమారుడు 12 మంది. ఆ 12 మందిలో 11వ వాడు, ఆ 12 మందిలో 11వ వాడు యోసేపు. యోసేపును యాకోబు చాలా ప్రేమగా చూసుకునేవాడు, చాలా ప్రేమతో చూసుకునేవాడు. కాబట్టి మిగిలినటువంటి అన్నలకు ఈ యోసేపు మీద అసూయ. ఏమిటిది? అసూయ. అసూయ అనేది చాలా డేంజర్, చాలా ప్రమాదం. అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే అది ఎంత దాన్ని తెగించడానికైనా, ఎంతకు తెగించడానికైనా మనిషిని ప్రేరేపిస్తుంది. అసూయ అనేది మనిషిని చంపడానికి కూడా ప్రేరేపించేటువంటిది. ఒక చిన్న కథ, దీనిలోనే ఒక చిన్న కథ. కయీను, ఆబేలు. కయీను, ఆబేలు కథలో మనము ఈ అసూయకు ఇంతకన్నా మంచి ఉదాహరణ వేరే లేదు. అసూయకు ఏమిటి కథ? కయీను, ఆబేలు ఇద్దరు కూడా దేవునికి కానుకలు సమర్పించారు. కయీను ఏం సమర్పించాడు? కయీను పెద్దవాడు, ఆబేలు చిన్నవాడు. కయీను ఏమి కానుక ఇచ్చాడు? ఏమిచ్చాడు? తన పొలంలో పండినటువంటి కంకులు. అవి మరి సొంత కంకులు, మొక్కజొన్న కంకులు, జొన్న కంకులు, ఏ కంకులు కానీ ఆ కంకులను దేవునికి కానుకగా ఇచ్చాడు. ఆబేలు ఏం చేశాడు? మీరు ఎట్ట వింటారంటే కథ, మాకు ఈ కథ గురించి ఎప్పుడు వినలేదు స్వామి, మాకు తెలియదు స్వామి అని వింటారు. ఈ కథ మేము మాకు అసలు తెలీదు, మేము మొట్టమొదటిసారి ఫస్ట్ ఇది అన్నట్టు కాదు. ఎన్నిసార్లు వింటారో కదా. ఆబేలు ఏం కానిచ్చాడంట? తన మందలో ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లను దేవునికి కానుకరించాడు. అయితే దేవుడు ఎవరి కానుకని అంగీకరించాడు? ఆబేలు కానుకను దేవుడు అంగీకరించాడు. ఎందుకు? ఎవరో మంచి మాట మాట్లాడమ్మా. ఎందుకు? ఆబేలు కానుక చాలా శ్రేష్టమైనదంట. ఎందుకు శ్రేష్టమైనది? కయీను ఏం చేశాడు? తన పొలంలో పండినటువంటి కంకులను దేవుడికి సమర్పించాడు. ఆ కంకుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసా? ఆ కంకులు ఎటువంటి అంటే, మీరు కుళ్ళిన కంకులు ఏం చేస్తారు? కుళ్ళిపోతే కంకుని పడేస్తారు కదా. తనకు పనికి రానటువంటి కంకులను
దేవునికి ఇచ్చాడు. తనకు అవసరమైనటువంటి కంకులను కైను దేవునికి ఇచ్చాడు. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఎందుకు వ్యతిరేకించాడు, ఎందుకు తీసుకోలేదు? ఆమెను ఏ కానుకలు ఇచ్చాడు? తన మందలో ఉన్నటువంటి గొర్రె పిల్ల. ఎటువంటి గొర్రె పిల్ల అంటే తనకు ఇష్టమైంది. మీరు కూడా కుక్కపిల్లలు పెంచుకునేటప్పుడు చాలా ముద్దుగా ఉండేదాన్ని పెంచుకుంటారు కదా, చాలా ముద్దుగా ఉండేటువంటి కుక్కపిల్లలు పెంచుకుంటారు కదా. అదేవిధంగా ఆమెను కూడా తనకు ఇష్టమైన దానిని, తనకు చాలా చాలా ఎక్కువ తన ప్రేమను పంచదానిని, శ్రేష్టమైన దానిని, అమూల్యమైన దానిని ఆబేలు దేవునికి కానుకను సమర్పించాడు. ఇప్పుడు అర్థమైందా దేవుడు దేనికి స్వీకరించాడు, ఎందుకు స్వీకరించాడని? బాగా ఆలోచించండి. మనము ఏదైనా దేవుడికి ఇచ్చేటప్పుడు అది మనకు అవసరమై ఉండాలంట. మనకది అవసరమై ఉండాలి. మనం అవసరమై ఉండి కూడా దేవుడికి ఇస్తే అది త్యాగం. అర్థమైంది? త్యాగం అంటే అర్థమైందా? ఈ తపస్కారంలో ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు చేయాలన్నారు కదా. ఈ దాన ధర్మాలలో త్యాగం చేయడమే దానం. త్యాగం చేయడమే మనకు ఉన్న దానిని త్యాగం చేయడమే దానం. మనకు అవసరమైంది, మనకు ఇష్టమైంది, మనకు కావాలనుకున్నది ఇవ్వడమే త్యాగం. అదే దానం. ప్రభు అంటున్నాడు ఎవరైనా దేవునికి దానం చేసినట్లయితే, ఎవరైనా దేవునికి ఇచ్చినట్లయితే అది అప్పుతో సమానం. దేవునికి అప్పు ఇచ్చిన వారంట. దేవునికి అప్పు ఇచ్చిన వారు. మీరు ఎవరికైనా అప్పు ఇస్తే వాళ్ళు తిరిగి ఇస్తారా లేదా? ఏడిస్తాను. బాగా ఆలోచించండి. ఈ రోజులో జరిగేది ఏంటంటే, అప్పు అడిగేవాడు మొదటగా అప్పు ఇచ్చేవాడు చుట్టూ తిరుగుతాడంట. అప్పు అడిగేవాడు మొదటగా అప్పు ఇచ్చేవాడిని చుట్టూ తిరుగుతాడంట. తర్వాత ఏమవుతుందంట? ఇచ్చినవాడు తీసుకున్నాడు చుట్టూ తిరుగుతాడంట. తిరుగుతూ ఉంటాడంట. అది ఈ రోజులో ఉండేది. మీకు ఎవరికి అనుభవం లేదా? ఇంకో విషయం ఏమిటంటే, కొన్నిసార్లు వాడి ముఖం చూడలేక మనమే పక్కకుంటాం. వాడి ముఖం చూడలేక దరిద్రుడు అని మనమే పక్కకు తప్పుకొని పోతాడు. జరగట్లేదా? అమ్మ బాగా ఆలోచించండి. దేవుడు అప్పు తీసుకుంటే తిరిగి కూడా ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు అప్పు తీసుకుంటే ఖచ్చితంగా తిరిగి ఇస్తాడు. ఎందుకంటే ఆయన అబద్ధికుడు కాదు. అతడు దేవుడు అబద్ధాలు చెప్పడు. ఆయన మాట మీద నిలబడేవాడు క్రీస్తునందు ప్రేమబట్టి. సహోదరి సహోదర, మనము అసూయ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాం కదా. ఎక్కడికో వెళ్ళిపోయాం. కాబట్టి యేసు ప్రభు దేవుడు ఎవరి కానుకలు స్వీకరించాడు? ఆబేలు కానుక స్వీకరించాడు. ఎందుకంటే ఆబేలు ప్రేమతో ఇచ్చాడు, ఇష్టమైనది ఇచ్చాడు, శ్రేష్టమైనది ఇచ్చాడు, అమూల్యమైనది ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆబేలు కానుకలు స్వీకరించాడు. మీరు కూడా గుళ్ళో కానుక వేసినప్పుడు గురుకుంటా సరుకుంటా మీకు ఇష్టం లేనిది దేవుడికి అన్నది. ఎందుకు చెప్తానంటే ఈ మాట, చాలాసార్లు కాను డబ్బాలో చీరిపోయినటువంటి 10 రూపాయలు గంట ఉంటాయి, మెత్త ఉంటాయి, చెమటకు నాని మెత్తగా అయిపోయింటాయి. ఏం స్వామి, నిజమే కదా? అటువంటి కాను డబ్బాలు చూస్తాం రోజులు. మేము ఆలోచిస్తాం, పోయిపో ఇది ఇచ్చింది ఆయన పనికారం చేసిందేమో, ఆయనకు పనికిరాదని చేసిందేమో అని ఆలోచన గురువులకు వస్తుంది. రాదా? మీరు చిరిగిపోయింది చేస్తే కాక రాదా? వస్తుంది. కాబట్టి మనకి ఇష్టమైంది, మనకు శ్రేష్టమైంది, మనకు అమూల్యమైన దాన్ని మనము దేవుడికి
కానుకను ఇవ్వాలి. అయితే ఏం జరిగింది? ఈ కైన్ ఏం చేశాడు? నా కానుకను స్వీకరించలేదు, నా తమ్ముడి కానుకను స్వీకరించాడని చెప్పేసి తమ్ముడి మీద అసూయపడి ఏం చేశాడు? అన్న ఏం చేశాడు? సొంత తమ్ముడిని, తన తోబుట్టువును, నా తమ్ముడు అనేటువంటి తిరిగిలేక ఆ జాలి దయ లేకుండా అన్న తమ్ముడిని చంపేశాడు. అది అసూయ చేసేటువంటి పని. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి. అయితే ఏం జరిగిందంటే, ఈ యోసేపును తన తండ్రి యాకోబు బాగా చూసుకుంటున్నాడని అనాథ కలిసి ఏం చేశారు? యోసేపును చంపడానికి ఒక ప్లాన్ గీశారు, ఒక ప్రణాళికను ఏర్పాటు చేశారు. కానీ చివరికి ఏం చేశారు? మీకు అర్థంతో చెప్పండి. ఇప్పుడు చివరికి ఏం చేశారు? ఇతన్ని చంపి మనం ఎందుకు పాపం కట్టుకోవడము, మన తమ్ముడిని చంపి ఎందుకు పాపం కట్టుకోవడం అని చెప్పేసి ఏం చేశారు? ఒక నీళ్లు లేని బావిలో పడేశారు. తర్వాత ఏం చేశారు? ఆ దారి గుండా పోయేటువంటి ఒక సరాయి దేశపు యజమానుడికి అమ్మడాన్ని మనము చూస్తాం. తర్వాత జరిగింది మనకు కావాల్సింది సార్. తర్వాత ఏం జరిగిందో అది ముఖ్యం. ఈ యోసేపు ఐగుప్తులకు తీసుకుని వెళ్ళబడ్డాడు. ఐగుప్తులకి వెళ్ళాడు. ఎక్కడ? ఒక కుటుంబంలో ఒక రాజు దగ్గర బానిసగా పని మనిషిగా చేరాడు. అయితే కొద్ది రోజులకు ఈ యోసేపు యొక్క పనితనము, మంచితనము, నిజాయితీ, బాధ్యత ఇవన్నీ చూసినటువంటి రాజు ఏం చేశాడు? యోసేపును తన దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పని మనిషిగా విన్నటువంటి యోసేపు ఆ దేశంలో ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు. పని మనిషిగా విన్నటువంటి యోసేపు ఆ యొక్క దేశంలో ప్రధానమంత్రిగా ఎదిగాడు. ఒకానొక సమయంలో, ఒకానొక కాలంలో ఏం జరిగిందంటే, ఈ యోసేపు అన్నలు ఉన్నటువంటి దేశంలో కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. తినడానికి తిండి లేదు. కాబట్టి ఐగుప్తు దేశానికి ఈ అన్నలంతా కూడా ధాన్యం కోసం వచ్చారు. దేనికోసం వచ్చారు? ధాన్యం కోసం వచ్చారు. ఇక్కడ ధాన్యానికి యజమాని ఎవరు? యోసేపు. అయితే ఈ వచ్చినటువంటి అన్నాలను చూసి యోసేపు వచ్చారు. నన్ను చంపుతారా? నన్ను చంపాలనుకుంటున్నారా? నన్ను అమ్ముతారని చెప్పేసి వారి ముఖం చూసి లోపలికి వెళ్ళిపోయి ఉన్నాడు. చెప్తా ఆయన అనుకున్నాడా? వాళ్ళ అన్న మీద ఉన్నటువంటి కోపంతో పగ తీర్చుకున్నాడా? మన కుటుంబంలో అయితే సత్య సావని లేదు. దేవుడు తెలుసు మనకేం చేయాలి. ఏం జరుగుతుంది. కానీ యోసేపు తన అన్నల మీద పగ తీర్చుకోకపోవడం వాడైతే ఆయన ఏం చేశాడు? తన గిడ్డంలో ఉన్నటువంటి ధాన్యపు సంచులను తెచ్చి ధాన్యంతో నింపి ఆ ధాన్యం లోపల కొన్ని వస్తువులను, కొన్ని బంగారు వస్తువులను, కొన్ని వెండి వస్తువులను ఆ ధాన్యం మధ్యలో పెట్టి పంపించాడంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమ. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఉండవలసినటువంటి ప్రేమ క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమంతా కూడా తపస్సు కాలంలో ఉంటున్నాం. తపస్సు కాలంలో ఉంటున్నాం. ఈ తపస్సు కాలం దేవునికి మనము దగ్గర అవ్వడానికి దేవుడిచ్చేటువంటి గొప్ప అవకాశము ఈ తపస్సు కాలం. నేను గమనించినటువంటి ఒక విషయాన్ని మీ గురించే మీకు చెప్తాను. నేను గమనించినటువంటి ఒక విషయాన్ని మీ గురించే మీకు చెప్తాను. ఒక 2-3 సార్లు నేను ఆదివారాలకి పూజ వచ్చాను. ఒక 2-3 సార్లు ఆదివారం పూజకి వచ్చాను, మంగళవారం పూజకి వచ్చాను. ఇప్పుడు వచ్చిన వారిలో కాలువలు కూడా నేను చూడలేదు. ఇప్పుడు వచ్చిన వారిలో కాలువలు కూడా నేను చూడలేదు. ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేదు? మీరు వచ్చిందే కదా చూడడానికి. ఎందుకు చూడలే? మీరు వచ్చిందే కాదు నేను చూడడానికి. నాకు అర్థం కాలే ఏమిటో ఈ తపస్కారంలో ఈ శుక్రవారానికి మీరు రావడం. నిజమేనది, నిజమేనది. నేను ఎందుకు ఇలా చెప్పాను? నేను అన్నమాట కాదు, ఇలా చెప్తాను. భూపెడతాను సార్. ఇంకో విధంగా నేను ఆలోచించా, బహుశా ఈ నమస్కారంలో ఈ శుక్రవారం రోజు యేసు ప్రభు ఏ రోజు చచ్చిపోయాడు? ఆదివారం ఉంటుందా? నేను నడిచేది మొదలుచుకోలే. యేసు ప్రభు ఏ రోజు చచ్చిపోయాడు? ఏ రోజు చచ్చిపోయాడు? శుక్రవారం చచ్చిపోయాడు. యేసు ప్రభు ఏ రోజు శిలువ మోసింది? ఏ రోజు శిలువ మోసింది? శుక్రవారమే. యేసు ప్రభు ఏ రోజు కింద మీద పడుతా కలవర పడి వెళ్ళింది? శుక్రవారం కదా. నాకేమర్థం అవుతుందంటే, మీరు శుక్రవారం రోజున తపస్కారంలో ఇంతమంది గుడికి వస్తున్నారు అంటే నాకు ఏం అర్థమవుతుందంటే, మీకు యేసు ప్రభు యొక్క చావు చూడడం ఇష్టం. అవునా కదా? నిజమా కాదా? చెప్పండి, నిజంగా చెప్పండి. కాదా? మరి ఎందుకు వస్తారు శుక్రవారం రోజున? ఆదివారం రోజు ఎందుకు రావడం మీరు? ఆదివారం రోజున ఎందుకు రావడం లేదు? శుక్రవారం రోజు ఎందుకు వస్తారు? నిజంగా మనం ఎక్కువ గుడికి రావాల్సింది ఏ రోజున? ఆదివారం రోజున. ఆదివారం రోజున. ఎందుకు ఆదివారం రోజున రావాలి? అది యేసు ప్రభు విజయవంతంగా సమాధి నుండి లేచినటువంటి రోజు. అది యేసు ప్రభు విజయవంతంగా సమాధి నుండి లేచినటువంటి రోజు. మీకు యేసు ప్రభు లేచిన మధ్యగా ఇష్టం లేనట్టుంది, ఆయన సమాధిలో ఉంటే నాకు పేరు. అవునా కదా? అవునా? మరి ఎందుకు రాదు మీరు గుడికి ఆదివారం? అంటే మీరేమంటారు స్వామి, మీరు ఆదివారం కూడా పూ పెట్టండి, ఎక్కడ ఉంటాడు చూద్దాము. మీరు ఆదివారం కూడా పూ పెట్టండి, ఎందుకు రాము అంటారా? అని అంటే క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరి సహోదరుల, అమ్మ నేను మాట్లాడతా వినండి. ఎందుకంటే నేనేమి కనిపించుకొని చెప్పట్లే. ఇది నిజము, ఇది జరుగుతూ ఉంది. ఇది నిజము, ఇది జరుగుతుంది. కాబట్టి నేను శుక్రవారము రావద్దని చెప్పలే. కాకపోతే ప్రతి ఆదివారము మన గుడి నిండాలి. మన గుడి నిండాలి. మన విజయవంతమైనటువంటి యేసు ప్రభువును మనము ఆ రోజు స్తుతించి ఆరాధించాలి, నిండు పూజలో పాల్గొనాలి. లేకపోతే అది సావైన పాపం. ఆదివారం గుడికి రాకుండా ఉండడం అనేది సావైన పాపంతో సమానం అండి. సావైన పాపం
కాబట్టి తపస్కారంలో శుక్రవారం మాత్రమే గుడికి రావడం మాత్రం కాదు. తపస్కారంలో శుక్రవారం మాత్రమే కాదు మనం గుడికి రావాల్సింది. ఎప్పుడు రావాలి? ప్రతి ఆదివారము మనము బలి పూజలో పాల్గొనాలి. ఇదిగో ఇది మా నందిపేట సంఘము, ఇది మా నందిపేట సంఘము. మేము ఇంతమంది ఉన్నాము, ఇంకోటి ఏంటంటే మీ స్వామి యూట్యూబ్ పెడతాడు. మీ స్వామి యూట్యూబ్ ఇదంతా ఎక్కడికి ప్రపంచం అంతా లోకం అంతా పోతుంది. నేను మాట్లాడతానని మీ కోపం వస్తుందేమో. గుడికి రాలండి, నేను చెప్పేదే కాదు, ప్రపంచం అంతా చూస్తా ఉంది, ప్రపంచం అంతా యూట్యూబ్ లో చూస్తా ఉంది. ఇక్కడ ఏం జరిగేది మీ కోపం రావచ్చు మాట్లాడే మాటలు. కాబట్టి ఈ శుక్రవారం ముఖ్యమే, నమస్కారంలో శుక్రవారం ముఖ్యమే. ఈ శుక్రవారంతో పాటు ప్రతి ఆదివారం కూడా చాలా ముఖ్యమైనది. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదర, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమార ఇదిగో నీ తల్లి. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి మాటలు యేసు ప్రభు శిలువ నుండి మాట్లాడాడు. ఆ మాటలను మనం కూడా బాధ్యతగా తీసుకుందాం. మన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులను చక్కగా ప్రేమతో వారిని ఆదరించడానికి చూద్దాం. ప్రభు అన్నాడు, మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీరును కొలవబడదు. ఈరోజు నీ తల్లిదండ్రులను నువ్వు చూసుకుంటే రేపు నీ బిడ్డలు నిన్ను చూసుకుంటారు. నీవు ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో నీవు కూడా కొలవబడతారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదర, నేను చెప్పేటువంటి మాటలు చాలా కఠినంగా, బాధగా మీకు ఉండవచ్చు. అయినా పర్వాలేదు, మీరు నన్ను తిట్టుకోవచ్చు. అయినా పర్వాలేదు. యేసునే ముఖం మీద ఉమ్మి వేశాడు, ఎంగిలేసాడంట. యేసు ముఖం మీద ఎంగిలేసింది. ఆయన భరించలేదా? ఆయన తిరిగేశాడా? నేనెంత అపరాధం, నేనేం చెప్పదలుచుకున్నాను, దేవుడు నా చేత ఏం చెప్పాలని ఉద్దేశించాడో ఆ మాటలు నేను చెప్పాను. మీరు ఏమనుకున్నా నాకైతే సంబంధం లేదు. కాబట్టి దేవుడు ఈరోజు మనకు ప్రధానమైనటువంటి సందేశం ఏమిటంటే, వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీ తల్లిని తండ్రిని ఆదరంతో చూడుము, ప్రేమతో చూడుము, వారిని అనాథలుగా విడిచిపెట్టవద్దు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరము మోకాళ్ళ మీద ఉండి శివవచనం పాడుకుందాం.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవత ద్వారా మీ పాత్ర జ్ఞాపకం సంఘంగా చిత్రగించిదేరే. మీ దివ్య శరీరకాల రహస్యంలో మేము భక్తి శ్రద్ధలతో పోషింపను. మీ రక్షణ ఫలితంలో మేము నిరంతరం చండి చూడను. యుగంలో జీవించు పాలు చేయని వారు మాకు అనుగ్రహించండి. Hallelujah.